What is the title of the story? కళ్ళు మూత. What is the moral of the story? ప్రతిరోజు క్రమంగా స్కూల్కి వెళ్ళాలి. Read a paragraph of the book. కళ్ళు లేవరా, మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుంది. కళ్ళు పెద్దగా అరిచి పిలిచిన ఆ కంఠం కళ్ళు అందమైన కళని చెదరగొట్టింది. ఆ కళలో తన స్నేహితుడు దమ్ముతో కలిసి నదిలో పెద్ద చేపని పట్టుకుంటున్నారు. ఆ చేప తమాషాగా వాళ్ళని చూసి నవ్వుతుంది. కళ్ళు రగ్గులో నుంచి నిద్రముఖం బయటపెట్టి మరియు తొందరగా లేపేస్తున్నావు. కాసేపు కూడా నిద్రపోనివ్వట్లేదు అని ములిగాడు. ఏమీ కాదు అన్నాడు కళ్ళు. తమ్ముడు సూర్యుడు ఎప్పుడో పైకి వచ్చాడు. అమ్మ పాలు పితికేసింది. మేమందరం టిఫిన్ కూడా తినేసాం. కళ్ళు వణుకుతూ లేచి కూర్చున్నాడు. కిటికీలో నుంచి బయటకు చూశాడు. సూర్యుడు నాకెక్కడ కనిపించడం లేదే. ఒరే, ఇంకా అదంతా మంచు. నాన్న కూరగాయల తోటలోకి పనికి వెళ్ళిపోయారు. మన మొహాలలో పిల్లలంతా ఎప్పుడో బడికి వెళ్ళిపోయారు. అరే, అందరూ వెళ్ళిపోయారు. ఆవలించబోయి కళ్ళు చటుక్కున నోరు మూసేస్తున్నాను. Who is the author of the book? సుభద్ర సేన్గుప్తా. సరే, ఈ కథ మొత్తం చదివావు కదా నువ్వు. ఈ కథ మొత్తంలో నీకు బాగా నచ్చిన అంశం ఏంటి? అసలు బతికే ఒక తమాషా. కళ్ళుకి వారికి బడంటే ఇష్టం. నాకు కూడా బడంటే చాలా ఇష్టం టీచర్.